Good morning, students. Welcome to Physics Polyset online class. This is K. Kishore Kumar. Today we are discussing the chapter Refraction of Light at Curved Surfaces. This is class 2. In this second class, we are discussing the refraction of light by convex lens. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సినాప్సిన్స్ అలాగే దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అలాగే ఈ టాపిక్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని చూడబోతున్నాం. ఫస్ట్ సినాప్సిన్స్ చూద్దాం. వాట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ అని అంటే ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ థిక్ ఇన్ ద మిడిల్ అండ్ థిన్నర్ ఎట్ ద ఎడ్జెస్. ఓకే, ఇట్ బెండ్స్ ప్యారలల్ లైట్ రేస్ ఇన్వర్డ్స్ అండ్ కన్వర్జ్ ఎట్ ఫోకల్ పాయింట్. ఇదేం చేస్తుందంటే ఇది ఒక లెన్స్. ఇది ఎలా ఉంటుందంటే థిక్ ఎట్ మిడిల్లో థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, థిన్ ఎట్ ద ఎడ్జెస్ దగ్గర థిన్గా ఉంటుంది. ఒక కాన్కేవ్ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా తయారు చేస్తారంటే ఇలా రెండు రెండు స్పియర్స్ని ఇలా మెర్జ్ చేసి తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లెన్స్ అయితే, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అయితే ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1, ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2. చూడండి, ఈ R2 అనేది ఇటువైపు, ఈ స్పియర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఈ R2 యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 ఎటువైపు ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఈ R1 అనేది ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్పియర్కి సంబంధించింది కాబట్టి C1 అనేది ఎటువైపు ఉందంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఈ నోటేషన్స్ మనకి తర్వాత క్లాసెస్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే దీనికి ప్యారలల్ లైట్ రేస్ని కన్వర్ట్ చేసి ఫోకల్ పాయింట్ దగ్గర ఇవన్నీ కన్వర్ట్ అయ్యేటట్లుగా చేస్తుంది ఇలా. నెక్స్ట్, అసలు ఎందుకు ఇది కన్వర్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒక కాన్వెక్స్ లెన్స్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అప్పర్ అండ్ లోయర్ పార్ట్స్ మాత్రం ఒక ప్రిజం లాగా ఉంటాయి. ప్రిజం ఏం చేస్తుంది, లైట్ రేని బెండ్ చేస్తుంది. అలాగే మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఒక గ్లాస్ స్లాబ్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ గ్లాస్ స్లాబ్ ఏం చేస్తుంది, లైట్ యొక్క పాత్ని చేంజ్ చేస్తుంది. ఇలా లైట్ యొక్క పాత్ చేంజ్ అవ్వడం, ఎడ్జెస్ వల్ల లైట్ రే బెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ప్యారలల్ లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టుగా, ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వడానికి వీలవుతుంది. మరొకసారి చూడండి వీడియో. అన్నీ కూడా గ్లాస్ స్లాబ్స్, అప్పర్ అండ్ బాటమ్ మాత్రమే ప్రిజమ్స్. ప్రిజం వల్ల లైట్ రే ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. ఒకసారి ప్యారలల్ లైట్ రేస్ కనుక ఈ లెన్స్ మీద పడినప్పుడు ఏమవుతుంది, గ్లాస్ స్లాబ్స్ అన్నీ కూడా లైట్ యొక్క పాత్ని డివియేట్ చేస్తాయి. ఇదేమో బెండ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఈ కాన్వెక్స్ లెన్స్ని మనం ఈ యారో మార్క్తో చూపిస్తాం అనమాట. దీని యొక్క రే డయాగ్రామ్ ఇలా ఉంటుంది కాన్వెక్స్ లెన్స్ది. నెక్స్ట్, రూల్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ని మనం ఎలా అబ్టైన్ చేయగలుగుతాము అనే దాన్ని చూడబోతున్నాం మనం. ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే రూల్ 1, ఏ ప్యారలల్ రే parallel to the principal axis passes through its focus and after refraction through the lens. అంటే ఒక లైట్ రే, అది కూడా ఎటువంటి లైట్ రే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైట్ రే కనుక లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈ లైట్ రే ఎక్కడి నుంచి వెళ్తుందంటే ద లైట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్ నుంచి వెళ్తుందన్నమాట. ఇలా చూడండి, ఈ లైట్ రే ఇన్సిడెంట్ రేస్ ఏంటి, ఇది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి ఈ లైట్ రేస్ ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, రిఫ్రాక్షన్ తర్వాత లెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిఫ్రాక్షన్
The light rays passes through the focus. Next, rule number 2 చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే a light ray passing through the optical center goes straight after refraction through the lens. అంటే ఇక్కడ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది డీవియేట్ అవ్వకుండా లెన్స్ ఉన్నా స్ట్రైట్ గానే వెళ్ళింది, లెన్స్ లేకపోయినా స్ట్రైట్ గానే వెళ్ళింది. అంటే దిస్ రే ఈజ్ అన్డీవియేటెడ్. ఎందుకని ఇది అన్డీవియేట్ అయిందంటే ద లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అయింది ఇది, కాబట్టి లైట్ రే అన్డీవియేటెడ్. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే లైట్ రే అనేది ఇక్కడ రెండు చూడొచ్చు మనం. అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ లైన్లో ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్లో వెళ్ళినా నీకు అన్డీవియేటెడే, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళినా ఇలా వెళ్ళినా కూడా అన్డీవియేటెడ్. అలాగే ఇలా వెళ్ళినా కూడా నీకేమవుతుంది, ఇలా వెళ్ళినా కూడా ఏమవుతుంది, అన్డీవియేటెడ్ అవుతుంది. ఓకే, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యేటువంటి ప్రతి ఒక్క లైట్ రే ఏమవుతుంది, అన్డీవియేటెడ్, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, రూల్ నెంబర్ 3. A light ray passing through the focus becomes parallel to its principal axis after refraction. ఇప్పుడు ఇన్స్టెంట్ రే అనేది passes through the ఫోకస్ నుంచి కనుక వెళ్తే ఇలా ఇన్స్టెంట్ రే ఎలా వెళ్ళింది, పాసింగ్ త్రూ ద ఫోకస్, ఇదిగోండి ఇది ఫోకస్ F2 అనేది. ఈ F2 అనే ఫోకస్ గుండా వెళ్ళినప్పుడు ఈ లైట్ రేస్ అనేవి ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయి, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ పాసింగ్ ఇన్ ద డైరెక్షన్ parallel to the principal axis. ఇవి ఎలా వెళ్తున్నాయి, parallel to principal axis after refraction. ఇక్కడ మనం మూడింటిని ఒక్కసారి సమ్అప్ చేస్తే కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ప్యారలల్ రేస్ ఇన్స్టెంట్ అయితేనేమో ఫోకస్ గుండా వెళ్ళేటట్టు చేస్తుంది. అదే ఫోకస్ గుండా వెళ్తున్న లైట్ రేస్ అయితే, ఫోకస్ గుండా వెళ్తున్నటువంటి లైట్ రేస్ అయితే ఎలా చేస్తుంది, ప్యారలల్ గా వెళ్ళేటట్టు చేస్తుంది. అదే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేటువంటి లైట్ రే అయితేనేమో స్ట్రైట్ గా వెళ్తుంది, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైట్ రే అయితేనేమో స్ట్రైట్ గా వెళ్తుంది. దీస్ ఆర్ ద 3 rules for the formation of the images by the convex lenses. Next, formation of different types of images by convex lens. Convex lens ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఎలా ఫామ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి, ఆబ్జెక్ట్ని ఏ ప్లేస్లో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఇన్స్టెంట్ రేస్ అనేవి ప్యారలల్గా వస్తాయి. ఇక్కడ ఇన్స్టెంట్ రేస్ అనేవి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ద ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ అని. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీ. మరి ఇమేజ్ ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ F1. మరి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ రియల్ ఆర్ వర్చువల్ అంటే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, లెన్స్ తర్వాత ఫామ్ అయింది, అంటే ఇన్స్టెంట్ రేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అయింది అనమాట. లెన్స్ తర్వాత ఫామ్ అయింది కాబట్టి ఈ ఇమేజ్ ఏమవుతుందంటే రియల్ ఇమేజ్ అవుతుంది. అలాగే ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. అలాగే ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంటే హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్ అంటే వెరీ స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకసారి దాన్నే ఇక్కడ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ప్యారలల్ రేస్ కనుక ఇన్స్టెంట్ అయితే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే పాయింట్ సైజ్ ఉంటుంది, అంటే మచ్ స్మాలర్ దాన్ ది ఆబ్జెక్ట్, అంటే హైలీ డిమినిష్డ్. అంటే ఇమేజ్ యొక్క సైజ్ ఏమవుతుంది, పాయింట్ సైజ్ అన్నా రైటే, మచ్ స్మాలర్ దాన్ ది ఆబ్జెక్ట్ అన్నా, హైలీ డిమినిష్డ్ అన్న, ఇవన్నీ ఒకటే మీనింగ్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేదాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మీకు కనపడుతుంది, వీడియోలో కనపడుతుంది. ప్యారలల్ రేస్ ఇన్స్టెంట్ అయినాయి. ప్యారలల్ రేస్ ఇన్స్టెంట్ అయితే ఇవన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అయినాయి. ఇక్కడ మీకు పాయింట్స్ కనపడుతున్నాయి కదా, ఇది ఏంటిదంటే మనకి C2, ఇది F2, ఇది F1,
ఇది C1. చూడండి మళ్ళీ ప్యారలల్ రేస్ ఎలా ఇన్సిడెంట్ అవుతున్నాయో ఒకసారి చూడండి. ప్యారలల్ రేస్ ఇన్సిడెంట్ అవుతున్నాయి లెన్స్ మీద. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ మీట్ ఎట్ F1 దగ్గర మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే C2కి అవతల వైపు ఉంది, ఇంకా C2కి దూరంగా ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఏం జరుగుతుంది అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ మనం చూస్తే ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ C1 అంటే ఫోకస్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. అయితే ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంది? లెన్స్కి అవతల వైపు ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. మరి ఇమేజ్ ఎలా ఉంది? తలకిందులుగా ఉంది. ఆబ్జెక్ట్ చూడండి యారో మార్క్ పైకి ఉంది, కానీ ఇమేజ్కి వచ్చేసరికి యారో మార్క్ ఎటువైపు ఉంది? కిందకు ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటి? ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ F1 అండ్ C1. ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అయితే ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది? మనకి ఈ డయాగ్రామ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఆబ్జెక్ట్ సైజ్ ఎక్కువ ఉందా, ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉందా అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇది, ఇమేజ్ సైజ్ ఇది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంది? ఆబ్జెక్ట్ పెద్దగా ఉంది. అంటే ఇమేజ్ ఎలా ఉంది అంటే లెస్ దాన్ టు ద మచ్ స్మాలర్ దాన్ టు ద ఆబ్జెక్ట్. స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది. కాబట్టి ఇప్పుడు నాకు ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమని చెప్తానంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, a real inverted image is formed. Diminished image, that means smaller than the object, between the points F1 and C1. F1 కి C1 కి మధ్యలో నీకు ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ యొక్క ఫార్మేషన్ చూద్దాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నోటేషన్స్ వదిలేయండి, జస్ట్ ఇది నేను ఎడిట్ చేయలేక ఈ నోటేషన్స్ వేరుగా ఉంటాయి. మనకు వచ్చేసరికి ఇది F1 C1, ఇది C2 F2. నోటేషన్స్ మాత్రం మారుతాయి, మిగతా అంతా సేమ్ అన్న. ఒకసారి ఈ ఇమేజ్ ఫార్మేషన్ ఒకసారి చూద్దాం మనం. చూడండి రేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ ఉంది, అక్కడి నుంచి రేస్ ఎంటర్ అయ్యి రేస్ ట్రావెల్ చేసి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినాయి. తర్వాత ఈ రేస్ అన్నీ కూడా ఎక్కడ మళ్ళీ కన్వర్జ్ అవుతున్నాయో చూడండి. ఈ రేస్ అన్నీ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ కన్వర్జ్ అయినాయి. ఇక్కడ ఇమేజ్ సైజ్ ఎలా ఉందంటే లెస్ దాన్ టు ద ఆబ్జెక్ట్ సైజ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 దగ్గర ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది నీకు? మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ C2 దగ్గర ఉంటే ఇమేజ్ C1 దగ్గర ఫామ్ అయింది నీకు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ ఏమో నీకు C2 దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? C1 దగ్గర ఫామ్ అయింది. మరి ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి రియల్ ఇమేజ్. ఎందుకంటే లెన్స్కి అవతల సైడ్లో ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ కాకుండా ఆబ్జెక్ట్ ఆపోజిట్ సైడ్లో నాకు ఇమేజ్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే రియల్. మరి ఎరెక్టెడ్ ఇన్వర్టెడ్ అనేది చూస్తే చూడండి ఇక్కడ యారో మార్క్ తలకిందులుగా కనబడుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఏంటిదంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. హియర్ ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మరి సైజ్ ఎలా ఉంది అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది. కాబట్టి నీకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్, సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది.
ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఇప్పుడు దాకా గమనిస్తే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ యొక్క సైజ్ గురించి మాట్లాడితే ఇమేజ్ సైజు చాలా చిన్నగా ఉంది, అంటే పాయింట్ సైజ్ హైలీ డిమినిష్డ్. ఆబ్జెక్ట్ బియాండ్ C2 ఉంటే, ఆబ్జెక్ట్ బియాండ్ C2 అయితే ఇమేజ్ యొక్క సైజ్ ఎలా ఉందంటే, ఇమేజ్ ఎలా ఫామ్ అయింది, డిమినిష్డ్ ఇమేజ్, అంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అదే ఆబ్జెక్ట్ C2కి వచ్చేసరికి ఇమేజ్ యొక్క సైజ్ ఏమైంది అంటే ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ సైజ్, అంటే సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫామ్ అయింది. అంటే ఇన్ఫినిటీ నుంచి C2 వరకు ఇమేజ్ యొక్క సైజ్ ఏమైంది, పెరుగుతూ వచ్చింది. C2కి వచ్చేసరికి ఇమేజ్ యొక్క సైజ్ ఏమైంది, ఈక్వల్ అయింది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇన్ఫినిటీ నుండి C2 వరకు, లేదంటే ఇన్ఫినిటీ నుండి బియాండ్ C2 వరకు, అంటే ఇంకా C2కి రాలా, C2కి ఇంకొంచెం దూరంలో ఉన్నంత వరకు కూడా ఆబ్జెక్ట్ సైజ్ ఏమవుతుందంటే, ఇమేజ్ సైజ్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే తక్కువగానే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు బియాండ్ C2, ఇన్ఫినిటీ నుంచి బియాండ్ C2 వరకు, C2కి ఇంకా దూరంగా, C2కి ఇంకా చేరుకోవాలి, C2కి ఇంకొంచెం దూరం ఉంది, అక్కడ వరకు కూడా నీకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఇమేజ్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ వరకు. ఇప్పుడు C2 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వచ్చేసరికి ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్కి ఈక్వల్ అయింది. ఇక ఇక్కడి నుంచి ఏమవుతుందంటే C2 తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే ఇమేజ్ యొక్క సైజ్ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ C2 అనేది ఏంటంటే నాకు ఒక బౌండరీ లైన్ అనమాట. C2 నుండి ఇటువైపు ఆబ్జెక్ట్ ఇటువైపు ఉందనుకోండి, C2కి F2కి మధ్యలో ఉన్నంత సేపు కూడా ఆబ్జెక్ట్ యొక్క సైజు ఇమేజ్ యొక్క సైజ్ కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇమేజ్ సైజే ఎక్కువగా ఉంటుంది ఆబ్జెక్ట్ కంటే. అదే C2కి ఇన్ఫినిటీకి మధ్యలో అయితే, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి అనేది నేను చూసినట్లయితే, ఇమేజ్ అనేది ఫార్మ్డ్ ఎట్ C1, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్కి ఈక్వల్ అయింది. ఒకసారి ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ చూడండి. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. ఈ సైజు రేస్ అనేవి కన్వర్జ్ అయ్యి ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ మీట్ అవుతాయంటే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ ఎలా ఉందంటే సేమ్గా ఉంది, గమనించండి అక్కడ. నెక్స్ట్, ఫోర్త్ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ C1 ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ C1, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు ఇమేజ్ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దూరంగా ఇమేజ్ ఫామ్ అయింది. మరి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఎలా ఉంది బాబు అని అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ లేదా ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ కంటే కూడా పెద్దగా ఉన్నటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది నాకు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ యొక్క నేచర్ కనుక చూసినట్లయితే ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ C1, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, లార్జర్ దాన్ ది ఆబ్జెక్ట్ కంటే కూడా ఇమేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం అనమాట. దీన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అన్న ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్న ఇదే అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ చూడండి. ఆబ్జెక్ట్ ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉంది, అంటే మధ్యలో ఉంది. ఇప్పుడు నాకు ఈ లైట్ రేస్ అన్ని కూడా కన్వర్జ్ అయ్యి ఎక్కడ మీట్ అవుతున్నాయంటే
సెకండ్ సైడ్లో నాకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దాటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దూరంగా, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ C1 ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ లొకేటెడ్ ఎట్ ద ఫోకల్ పాయింట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఉంది. ఫోకల్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అంటే F2 దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ నీకు ఎలా ఫామ్ అవుతుందో చూసినట్లయితే ఈ రేస్ కన్వర్జ్ అయిన తర్వాత ఎలా వెళ్ళిపోతున్నాయి అంటే నీకు ప్యారలల్ రేస్గా వెళ్తున్నాయి అన్నమాట. ఈ ప్యారలల్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో మీట్ అవుతాయి. అంటే నీకు ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ యొక్క నేచర్ కనుక చూసినట్లయితే ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ, ఇది కూడా మిర్రర్కి అవతల వైపు లెన్స్కి అవతల వైపు ఫామ్ అవుతుంది కాబట్టి ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్. మనకి టెక్స్ట్ బుక్లో సెకండ్ పాయింట్ ఎలా అయితే ఉందో టెక్స్ట్ బుక్లో మనకు అలా ఉంది. ఏమని ఉంది? వెన్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ అవే వీ కెనాట్ డిస్కస్ ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అని అంటారు. కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లో CBSE సిలబస్లో కానీ దీంట్లో కానీ కొన్ని బిట్స్లో కూడా అడుగుతున్నాడు ఎలాంటి నేచర్ ఉంటుందంటే రియల్, ఇన్వర్టెడ్, హైలీ మ్యాగ్నిఫైడ్. అందుకే మీకు ఈ రెండు చెప్తున్నాను. కాబట్టి మీరు చూసుకోవాల్సిన అక్కడ సిచ్యుయేషన్ బట్టి మీరు చూసుకోవాలన్నమాట. రియల్, ఇన్వర్టెడ్, హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంది. ఈ రెండు రేస్ కూడా లైట్ రేస్ అనేవి లెన్స్ నుంచి పాస్ అయిన తర్వాత ఇవి రెండు కూడా ప్యారలల్ రేస్గా బయటకు వచ్చినాయి అన్నమాట. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద లైట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇలా ప్యారలల్గా వచ్చేసినాయి అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది అని అంటే ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్, ఇది మిడిల్లో ఉన్నది, ఇది ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇమేజ్ ఎలా ఫామ్ అయింది చూడండి. ఇమేజ్ ఎటువైపు ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ ఉన్న వైపులోనే నాకు ఇమేజ్ కూడా ఫామ్ అయింది. అంటే నాకు ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. అలాగే ఇన్వర్టెడ్ ఇమేజా, ఎరెక్టెడ్ ఇమేజా అంటే తలకిందులుగా ఫామ్ అయిందా, ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలాగే ఫామ్ అయిందా అంటే ఆబ్జెక్ట్ ఉన్న విధంగానే ఫామ్ అయింది, తలకిందులుగా కాదు. కాబట్టి ఇట్లాంటి ఇమేజ్ని ఏమంటారంటే ఎరెక్టెడ్ ఇమేజ్. అంటే ఇక్కడ నాకు ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. తర్వాత ఇమేజ్ యొక్క సైజ్ ఎక్కువ ఉందా, ఆబ్జెక్ట్ సైజ్ ఎక్కువ ఉందా అనేది కనుక మనం చూసినట్లయితే ఆబ్వియస్లీ ఇమేజ్ యొక్క సైజ్ ఎక్కువగా ఉంది. అంటే నీకు ఇక్కడ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ లేదా ఎన్లార్జ్డ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది నాకు ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా పెద్దదైనటువంటి ఇమేజ్ నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇమేజ్ యొక్క నేచర్ కనుక డిస్కస్ చేస్తే ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సేమ్ సైడ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్. ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సేమ్ సైడ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. లార్జర్ దాన్ ది ఆబ్జెక్ట్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమో ఆప్టికల్ సెంటర్కి అదేవిధంగా ఫోకల్ పాయింట్కి బిట్వీన్ ఉంది. అప్పుడు ఇమేజ్ నాకు ఎక్కడ ఫామ్ అవుతుందో చూడండి. ఆబ్జెక్ట్ ఉన్న సైడ్లోనే నాకు ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది, కానీ ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నమాట. నాకు ఇలా ఆబ్జెక్ట్ కంటే బిగ్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని అంతటిని కూడా సమ్ అప్ చేసి ఒక టేబుల్లో కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ నేను కంపారిటివ్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎట్ ఇన్ఫినిటీ. మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎట్ F1. ఇప్పుడు హైలీ డిమినిష్డ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇది ఎటువంటి కేసులో వాడతారంటే బర్నింగ్ గ్లాసెస్లో ఈ అప్లికేషన్ వాడతాం అనమాట. బర్నింగ్ గ్లాసెస్లో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉండాలి, ఇమేజ్ ఏమో నీకు F1 దగ్గర
అప్పుడు నీకు ఏమవుతుందంటే అన్ని లైట్స్ ఒకే చోట కన్వర్జ్ అవుతాయి కాబట్టి హై పవర్ ఉన్నటువంటి లైట్ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పేపర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈజీగా బర్న్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఆపోజిట్ చూద్దాం. ఎట్ F2 అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఫోకస్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటేనేమో ఇమేజ్ F1 దగ్గర ఫామ్ అయింది, అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఫోకస్ దగ్గర ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? అట్ ఇన్ఫినిటీ. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటేనేమో ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంటేనేమో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? నీకు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. మరి అక్కడ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ తేడా ఏంటంటే అక్కడేమో హైలీ డిమినిష్డ్ అయితే ఇక్కడేమో హైలీ మ్యాగ్నిఫైడ్. అక్కడ చాలా చిన్నదైనటువంటి ఇమేజ్ ఫామ్ అయితే ఇక్కడ చాలా పెద్దదైన ఇమేజ్ ఫామ్ అయింది. మరి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే ఇక్కడ కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ అప్లికేషన్ అంటే ఫోకస్ దగ్గర నీకేముండాలి? ఆబ్జెక్ట్ ఉండాలి. ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉండాలి. ఇట్లాంటి అప్లికేషన్ ఎక్కడ వాడతామంటే కాలిమేటర్ ఆఫ్ స్పెక్ట్రోమీటర్. స్పెక్ట్రోమీటర్లో కాలిమేటర్గా దీన్ని వాడతారనమాట. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చూద్దాం, ఇంకొక కేసు చూద్దాం. ఇంకొక కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ బియాండ్ C2. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? C2కి అవతల వైపు ఉంది, అంటే సెంటర్ ఆఫ్ ఇది C2, ఇది F2, ఇక్కడ లెన్స్, మళ్ళీ ఇక్కడ F1, ఇక్కడ C1. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఎక్కడుంది? బియాండ్ C1. ఇప్పుడు నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ F1 అండ్ C1. ఇక్కడ ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే డిమినిష్డ్, అంటే ఆబ్జెక్ట్ కంటే కూడా చిన్నదైనటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఏ అప్లికేషన్లో వాడతారంటే కెమెరా లెన్స్లో వాడతారు. దీనికి ఆపోజిట్ చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ బియాండ్ C2 ఉంటే ఇమేజ్ నీకు ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ F1 అండ్ C1, అంటే ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. ఇక్కడ చూడు, ఆబ్జెక్ట్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ C2. ఇక్కడ చూసారా, పొజిషన్స్ చేంజ్ అయినాయి, అంతేగాని ఫార్మేషన్ ఒకే. ఇమేజ్ ఉన్న చోట ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ ఉన్న చోట ఇమేజ్ వచ్చింది. అంటే ఈ కేసులో ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయిందో ఈ కేసులో ఇమేజ్ అక్కడ ఫామ్ అయింది. అర్థమవుతుందా? ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ ఇంటర్చేంజ్ అయినాయి అంతే. చూడండి, ఇక్కడ డిమినిష్డ్ చిన్నదైనటువంటి ఇమేజ్ ఫామ్ అయితే ఇక్కడ మ్యాగ్నిఫైడ్ పెద్దదైన ఇమేజ్ ఫామ్ అయింది. మరి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటయ్యా అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఎక్కడ వాడతారంటే స్లైడ్ ప్రొజెక్టర్లో వాడతారనమాట. అంటే ప్రొజెక్టర్స్లో స్లైడ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి, వాటిలో ఈ అప్లికేషన్ వాడతారనమాట. నెక్స్ట్ ఇది ఒక స్పెషల్ కేసు అనమాట. అంటే ఇట్లాంటి కేసు వేరే చోట ఎక్కడ ఉండదు అనమాట. ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనుక ఉన్నట్లయితే ఇమేజ్ కూడా నీకు ఎక్కడ ఫామ్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది. అంటే సేమ్ సైజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీన్ని దేనికి వాడతారంటే టెరిస్ట్రియల్ టెలిస్కోప్స్లో దీన్ని వాడతారనమాట. అంటే సేమ్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ నీకు ఫామ్ అవడం కోసం. అంటే ఇక్కడ నీకు ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ అప్లికేషన్ ఏంటంటే ఈ టెరిస్ట్రియల్ టెలిస్కోప్ మనం ఎక్కడ వాడతాము అంటే జస్ట్ మనం ఆస్ట్రానమీలో మనం దీన్ని వాడతాం అన్నమాట. నెక్స్ట్ బిట్వీన్ ద లెన్స్ అండ్ F2. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది? ఇది ఆప్టిక్ సెంటర్ అయితే, ఇది ఫోకస్ అయితే F2. ఫోకస్ అంటే ఈ రెండింటి మధ్యలో నీకు ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ రెండింటి మధ్యలో ఉంది. అప్పుడు నీకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే
వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మ్యాగ్నిఫైడ్ అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దదైనటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి ఇమేజ్ యొక్క పొజిషన్ ఏంటి అని అంటే ఆన్ ద సేమ్ సైడ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్. అంటే సేమ్ సైజ్ ఆబ్జెక్ట్ ఏ సైడ్లో ఉందో ఇమేజ్ కూడా అదే సైడ్లో ఫామ్ అవుతుంది. కాకపోతే బిహైండ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్కి వెనకమాల ఫామ్ అవుతుంది అనమాట. ఈ అప్లికేషన్ ఎక్కడ వాడతారంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. అంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులను చూడడానికి మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వాడతాం అనమాట. వాచ్ మెకానిక్ వాడే గ్లాస్ అనమాట ఇది. వాచ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాచ్ మెకానిక్ ఏం చేస్తాడు, కంటి దగ్గర ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని దాన్ని మన వాచ్లో ఉన్న పార్ట్స్ని చూస్తాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాచ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్స్ కూడా అతనికి పెద్దగా కనపడతాయి. అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అనమాట ఇవి. ఇట్లాంటి పర్పస్కి దీన్ని మనం వాడతాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనకి చూడండి, ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నాకు లెన్స్ ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద ఆప్టిక్ సెంటర్ O. ఇది సెకండ్ ఫోకల్ పాయింట్. దిస్ ఇస్ ద సెకండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదేమో ఫస్ట్ ఫోకల్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఫోకల్ లెంత్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కూడా ఫోకల్ లెంత్ అవుతుంది. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2f ట్వైస్ టు ద ఫోకల్ లెంత్. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, r ఈక్వల్ టు 2f అవుతుంది. ఇది ఓకే. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అని అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్న బియాండ్ C2 అయినా నీకు ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, స్మాల్ సైజ్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు స్మాల్ ఇమేజ్ కావాలి అని అంటే, స్మాల్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కావాలంటే, ఆబ్జెక్ట్ కంటే చిన్నదైనటువంటి ఇమేజ్ కావాలి అని అంటే నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, నేను బియాండ్ C2. అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అనేది ఎలా ఉండాలంటే 2f కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ అయితే నేను ఎప్పుడు ఆ లెన్స్ను ఉపయోగించి స్మాల్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ను పొందగలుగుతాను, డిమినిష్డ్ ఇమేజ్ను పొందగలుగుతాను అని అంటే U వాల్యూ మోర్ దాన్ 2f అంటే 2 × 10 అంటే 20. అంటే 20 సెంటీమీటర్స్ కంటే అవతల ఉంచినప్పుడు, అంటే 20 సెంటీమీటర్స్ కంటే దూరంగా ఉన్నప్పుడు, అంటే వస్తువుకి లెన్స్కి ఆబ్జెక్ట్కి లెన్స్కి మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే వీ విల్ గెట్ ద డిమినిష్డ్ ఇమేజ్. అంటే చిన్నదైనటువంటి ఆబ్జెక్ట్ కంటే తక్కువ సైజు ఉన్నటువంటి ఇమేజ్ నేను పొందుతాను. అదే నేను ఇమేజ్ U ఈక్వల్ టు 20 అయ్యింది అనుకోండి, U ఈక్వల్ టు 20 అవడం అంటే అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, C2 దగ్గర ఉంది. U ఈక్వల్ టు 20 అయితే అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, నాకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే. కాకపోతే ఇమేజ్ యొక్క సైజ్ ఎంత అంటే సేమ్ సైజ్. అంటే ఒక లెన్స్ను ఉపయోగించి సేమ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ పొందాలి అని అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, నేను డబల్ టు ద ఫోకల్ లెంత్ 2f డిస్టెన్స్లో నేను ప్లేస్ చేయాలి. అంటే నాకు ఇచ్చిన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ అయితే నాకు సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి అని అంటే ఆబ్జెక్ట్ నేను ఎక్కడ పెట్టాలంటే 20 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాలి లెన్స్కి. నాకు ఇచ్చినటువంటి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ అయినట్లయితే నాకు సేమ్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ కావాలి అని అంటే నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ కాబట్టి 30 సెంటీమీటర్స్ దూరంలో పెట్టాలి, లెన్స్కి 30 సెంటీమీటర్స్ దూరంలో. అలాగే ఇంకొక పాయింట్, ఇంకా రెండోది మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, C2 మరియు F2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే మధ్యలో ఏ పొజిషన్ దగ్గర ఉన్నా కూడా నాకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే
ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ కంటే పెద్ద సైజు ఉన్నటువంటి ఇమేజ్ నాకు వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ నాకు ఇచ్చినటువంటి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ అయితే, ఉదాహరణకు చెప్తున్నాను 10 సెంటీమీటర్స్ మీకు అర్థం కావడం కోసం. ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను ఎక్కడ పెడితే ఈ 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఈ లెన్స్కి ఎంత దూరంలో నేను ఆబ్జెక్ట్ని పెడితే నాకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని నన్ను అడిగారు. అప్పుడు నేనేం చేయాలి? ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయ్యే కండిషన్ ఏంటంటే బిట్వీన్ C2 అండ్ F2 నాకు ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి O నుంచి C2 కున్న దూరం, O నుంచి C2 కున్న దూరం 20, O నుండి F కున్న దూరం 10. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి అంటే 20కి 10కి మధ్యలో ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ నేను లెన్స్ నుంచి 12 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా నాకు బిగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. లెన్స్ నుంచి 15 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న బిగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. లెన్స్ నుంచి 18 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న బిగ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా పెద్దదైనటువంటి ఇమేజ్ నాకు ఫామ్ అవుతుంది. ఇలా మనం అప్లికేషన్స్ ఇలా చూసుకోవాలి. అలాగే ఇంకొక విషయాన్ని చూసినట్లయితే నాకు ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నారు. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని అడిగారు. నాకు ఇచ్చినటువంటి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్. ఏమనుకుంటున్నాను? లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? 15 సెంటీమీటర్స్. అంటే వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆప్టిక్ సెంటర్ నుంచి Fకి మధ్యలో. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి F కున్న దూరం ఎంత? 15 ఇక్కడ నాకు. ఎందుకంటే నాకు ఇచ్చిన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ కాబట్టి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? 15 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి 15 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఏ డిస్టెన్స్ దగ్గర పెట్టినా నాకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఫోకల్ లెంత్ 15 కాబట్టి నేను 10 దగ్గర పెట్టినా, 11 దగ్గర పెట్టినా, 9 దగ్గర పెట్టినా, 8 సెంటీమీటర్స్ దూరంలో ఉంచినా, ఎక్కడ ఉంచినా కూడా 15 సెంటీమీటర్స్ కంటే తక్కువ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో నేను పెట్టినట్లయితే అప్పుడు నాకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేదాన్ని చూద్దాం. హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైటెడ్నెస్ ఉందనుకోండి, ఈ కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగిస్తాం. ఈ కాన్వెక్స్ లెన్స్తో చేయబడినటువంటి స్పెక్టికల్స్ని వాడడం వల్ల ఈ లాంగ్ సైటెడ్నెస్ని కరెక్ట్ చేయగలుగుతాము. తర్వాత సింపుల్ కెమెరాస్లో కూడా మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని వాడతాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఏమో పెద్దగా ఉంటుంది, ఇమేజ్ సైజ్ ఎలా రావాలి? చిన్నగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తాజ్ మహల్ ఫోటో తీస్తున్నాను. తాజ్ మహల్ ఫోటో తీయాలి అంటే తాజ్ మహల్ సైజు ఎక్కువగా ఉంటుంది, కానీ నాకు అది ఇమేజ్లో ఎలా కనబడుతుంది? చిన్నగా కనబడుతుంది. అంటే నాకు ఇక్కడ ఏమవ్వాలి? ఆబ్జెక్ట్ సైజ్ పెద్దగా ఉండాలి, ఇమేజ్ సైజ్ చిన్నగా రావాలి. ఇట్లాంటిది దేంట్లో సాధ్యం? ఏ లెన్స్ని ఉపయోగిస్తే సాధ్యం అవుతుందంటే కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఇది చూడండి, ఇలా జూమ్ చేసి చూడడానికి అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్గా మనం దీన్ని వాడతాం అన్నమాట. అలాగే దే ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మైక్రోస్కోప్స్, టెలిస్కోప్స్ అండ్ స్లైడ్ ప్రొజెక్టర్స్. మైక్రోస్కోప్లోను, టెలిస్కోప్లోను, స్లైడ్ ప్రొజెక్టర్స్లో కూడా దీన్ని వాడతాం. ఇక్కడ ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నాన్న, కాన్వెక్స్ లెన్స్ ఒక రకమైన లెన్సే మైక్రోస్కోప్లోను వాడతాము, టెలిస్కోప్లో వాడతాం. బట్ మైక్రోస్కోప్ యొక్క వర్కింగ్ వేరు, టెలిస్కోప్ యొక్క వర్కింగ్ వేరు. మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? చిన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది. అంటే ఇదేం చేస్తుంది? ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా ఇమేజ్ సైజ్ పెద్దగా చేస్తుంది. అంటే హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని చూపిస్తుంది అనమాట. అదే టెలిస్కోప్ చూసామనుకోండి, మూన్ సైజ్ కానీ, సన్ సైజ్, స్టార్ సైజ్ కానీ చాలా పెద్దగా ఉంటాయి, కానీ మనకి కంటికి చిన్నగా కనపడతాయి. అంటే బిగ్ సైజ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని స్మాల్ సైజ్కి మారుస్తుంది. అంటే బిగ్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం క్లియర్గా చూడాలన్నా,
స్మాల్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ మనం క్లియర్గా చూడాలన్నా ఇన్స్ట్రుమెంట్స్ వేరు కానీ లెన్స్ ఒకటే. అంటే మైక్రోస్కోప్లో మనం మైక్రోస్కోప్తో ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే స్మాల్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ మనం బిగ్గా చూడగలుగుతాం, కానీ వాడేది ఇక్కడ కాన్వెక్స్ లెన్సే. టెలిస్కోప్లో ఏం చేస్తామంటే లార్జ్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని స్మాల్ సైజులో మనం చూడగలుగుతాం, కానీ ఇక్కడ వాడేది కూడా కాన్వెక్స్ లెన్సే. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటిదంటే ప్రాక్టీస్ బిట్స్. ఈ ప్రాక్టీస్ బిట్స్లో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది ఏమన్నారంటే డాష్ లెంత్ ఈజ్ డినోటెడ్ విత్ ఈ యారో మార్క్ ఇచ్చారు, దీంతో డినోట్ చేసేది ఏంటిది అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. చూడండి ఆప్షన్స్లో నీకు ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బై కాన్వెక్స్. ఒక్కోసారి నీకు ఆప్షన్స్లో బై కాన్వెక్స్ ఉండదు, కాన్వెక్సే ఉంటుంది. కాన్వెక్స్ ఒకటే ఉంది, బై కాన్వెక్స్ లేదు. అప్పుడు నువ్వు ఏ ఆన్సర్కి వెళ్ళాలి? కాన్వెక్స్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఏ రే పాసింగ్ త్రూ ఏ డాష్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ విల్ టేక్ ఏ పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే లెన్స్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైట్ రేస్ ఎలా రావాలన్నాడు? ప్యారలల్గా రావాలి అన్నాడు. అంటే లైట్ రేస్కి ముందు అంటే లెన్స్కి ముందు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్ దగ్గర ఉంటేనే కదా ఇది సాధ్యమయ్యేది. రిఫ్రాక్షన్ తర్వాత ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లెన్స్ రేస్ ఎలా ఉండాలి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి అన్నాడు. అంటే అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి నీకు? అట్ ఫోకస్. కాబట్టి ఏ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ విల్ టేక్ ఎ పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫోకస్ నుంచి వెళ్ళినటువంటి రేస్ ఏమవుతాయంటే నీకు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తాయి అన్నమాట. ఇది మనం రూల్ నెంబర్ 3లో చెప్తాం. ఇది ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఏ రే passes through dash of a convex lens do not get any deviation. అంటే డీవియేషన్ ఎప్పుడు రాదు? ఏ పాయింట్ గుండా వెళ్తే రాదు అని అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా రైటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా రైటే. ఇవి రెండు రైటే కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళినా రే డీవియేట్ అవ్వదు, డీవియేషన్ ఉండదు, బెండింగ్ కన్వర్జింగ్ ఉండదు అనమాట. అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళినా కూడా నీకు ఉండదు అనమాట. కాబట్టి ఆప్షన్స్ ఏమవుతాయి? ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 2 అంటే ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్లో ఇది ఇన్సిడెంట్ రే, ఇదేంటిది నాకు ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అయితే ఈ N, M, L, K ఈ 4 రేస్లో ఏది రిఫ్రాక్టెడ్ రే అవుతుంది అన్నాడు. ఇక్కడ యారో మార్క్ ఎలా ఇచ్చాడు? లెన్స్ ఎలా ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. కాబట్టి ఇది ఏ లెన్స్? కాన్వెక్స్ లెన్స్. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫోకస్ గుండా వెళ్తుంది. ఫోకస్ గుండా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రేస్ ఎలా వెళ్తాయి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి కరెక్ట్ రే ఏంటిదంటే K. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 చూద్దాం. టు గెట్ ఏ పాయింట్ సైజ్ ఇమేజ్ ఎట్ F2 దగ్గర నీకు ఎటువంటి ఇమేజ్ రావాలి? పాయింట్ సైజ్ ఇమేజ్ రావాలి. ఇది F2. ఓకే, ఇక్కడ నీకు పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది రావాలి. అయితే ఇప్పుడు రేస్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటున్నాడు? ఫోకస్ దగ్గర ఫామ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి అంటే ఇందాక మనం టేబుల్లో కూడా చూసాం, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఫామ్ అవుతుంది? ఇది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటేనే. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. 6లో ఏమన్నాడంటే డాష్ లెన్స్ ఫార్మ్స్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. ఏ లెన్స్ మనకి రియల్ ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ రెండింటిని ఫామ్ చేస్తుంది అంటే అది ఒక కాన్వెక్స్ లెన్స్ మాత్రమే, బై కాన్వెక్స్.
కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లో ఏమన్నారంటే if the object is in between dash and dash of a convex lens we get an enlarged image. enlarged image నాకు ఎప్పుడు ఫామ్ అవుతుందయ్యా అంటే ఆబ్జెక్ట్ దేనికి మధ్యలో ఉండాలి. ఇది ఆప్టిక్ సెంటర్ అయితే ఇది F2 ఇది C2. ఆబ్జెక్ట్ ఇప్పుడు దేనికి మధ్యలో ఉంటే నాకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ దేనికి మధ్యలో ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏ పొజిషన్ దగ్గర ఉన్నా కూడా నాకు ఎన్లార్జ్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ అన్నాడు కదా, సారీ నాన్న, ఎరెక్టెడ్ ఇమేజ్ కావాలి అన్నాడు. ఎరెక్టెడ్ ఇమేజ్ కావాలి అని అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడైతే నీకు ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది అని అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే ఏంటి, సేమ్ ఇలాగే ఉండాలన్నమాట. ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ కూడా ఇలాగే ఉండాలి. ఇట్లాంటి ఇమేజ్ నాకు ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో ఏమన్నాడంటే విచ్ గ్లాసెస్ ఆర్ లెన్స్ ఆర్ యూజ్డ్ టు కరెక్ట్ ద లాంగ్ సైటెడ్నెస్. లాంగ్ సైటెడ్నెస్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ని వాడతాం, ఏ గ్లాసెస్ని వాడతాం. ఇది కూడా డైరెక్ట్ బిట్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఇది కూడా మనకి టేబుల్ నుంచే వచ్చేస్తుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద ఫోకల్ పాయింట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది నాన్న, ఫోకల్ పాయింట్ దగ్గర ఉంది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర. మరి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి రియల్, ఇన్వర్టెడ్, హైలీ మ్యాగ్నిఫైడ్, హైలీ డిమినిష్డ్ అది చూసుకోవాలి మనం. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీలో ఉంటే, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే నీకు హైలీ డిమినిష్డ్ వస్తుంది. ఇమేజ్ ఇన్ఫినిటీలో ఫామ్ అయితే హైలీ మ్యాగ్నిఫైడ్. కాబట్టి నీకు ఆప్షన్ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే రియల్, ఇన్వర్టెడ్, హైలీ మ్యాగ్నిఫైడ్. చూడండి, హైలీ మ్యాగ్నిఫైడ్ మాత్రం నాకు ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు. హైలీ మ్యాగ్నిఫైడ్ అనే 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఇది వర్చువల్ అన్నాడు, ఇది రియల్ అన్నాడు. మరి నాకు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతున్న వర్చువల్ ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్. కాబట్టి నీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఇక్కడ ఏమన్నారంటే వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ C1. ఆబ్జెక్ట్ ఎక్కడుంది, బియాండ్ C1 ఉంది, అంటే C1కి దూరంగా ఉంది. C1కి దూరంగా ఉంటే నీకు సైజ్ పెద్దది ఉన్నది వస్తుందా, సైజ్ చిన్నది ఉన్న పెద్ద సైజులో ఇమేజ్ యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుందా, ఇమేజ్ యొక్క సైజ్ తక్కువగా ఉంటుందా ఆబ్జెక్ట్ కంటే అని అంటే మనకి డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది. మరి ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే రియల్, ఇన్వర్టెడ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ యూజ్డ్ యాజ్ స్లైడ్ ప్రొజెక్టర్. ఏ కాన్వెక్స్ లెన్స్ యూజ్డ్ యాజ్ స్లైడ్ ప్రొజెక్టర్. స్లైడ్ ప్రొజెక్టర్గా ఒక కాన్వెక్స్ లెన్స్ని వాడాలి అని అంటే ఫర్ దిస్ పర్పస్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్. ఇప్పుడు ఈ పర్పస్ కోసం నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి. స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఇది కూడా మనం ఇందాక చూసాం. స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ F అండ్ C. అప్పుడు నీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ C ఫామ్ అవ్వాలి. ఇమేజ్ నీకు బియాండ్ C ఫామ్ అవ్వాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, బిట్వీన్ F అండ్ C. మనకి ఇక్కడ ఏమన్నాడు, ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ అన్నాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బియాండ్ C. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలంటే బిట్వీన్ F అండ్ C. మన క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ డాష్ అన్నారు. ఒక కాన్వెక్స్ లెన్స్ పాయింట్ సైజ్ ఇమేజ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి పాయింట్ సైజ్
ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ డాష్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే నాకు కాన్వెక్స్ లెన్స్ వల్ల పాయింట్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటున్నాడు. ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ క్వశ్చన్ నెంబర్ 13లో ఏమన్నారంటే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ ఈస్ 24 సెంటీమీటర్స్. అంటే r ఈక్వల్ టు 224. r అంటే దేనికి దేనికి మధ్య ఉన్న డిస్టెన్స్? ఫోకల్ పాయింట్ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్న దూరం ఇది r. ఇది ఎంత అన్నాడు? 24. ఇప్పుడు దాంట్లో సగం ఏమవుతుంది? ఫోకల్ లెంత్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది? 12 సెంటీమీటర్స్ అవుతుంది. నిన్ను అడిగింది ఏంటి? వాట్ ఈస్ ఫోకల్ లెంత్? ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ మధ్య రిలేషన్ ఏంటంటే r ఈక్వల్ టు 2f. కాబట్టి 24/2 12 సెంటీమీటర్స్ అవుతుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో ఏమన్నారంటే ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ నుంచి బిట్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ 24 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంత్ f ఈక్వల్ టు నాకు ఎంత ఇచ్చారు నాన్న? 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే. వేర్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ టు గెట్ ద సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ నాకు ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ సి దగ్గర ఉన్నప్పుడా, ఓ దగ్గర ఉన్నప్పుడా, ఎఫ్ దగ్గర ఉన్నప్పుడా, బియాండ్ సీనా? ఎక్కడ ఉన్నప్పుడు నాకు సేమ్ సైజ్ ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఎట్ సి దగ్గర ఉన్నప్పుడు. ఆబ్జెక్ట్ సి దగ్గర ఉండాలి అంటే ఆబ్జెక్ట్ నుంచి ఆప్టికల్ సెంటర్కి లేదా లెన్స్కి ఉన్న దూరం ఎంత? r. అంటే 2f. నాకు ఫోకల్ లెంత్ ఇచ్చాడు కాబట్టి 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? 24. కాబట్టి 2 ఇంటూ 24 అంటే 48 సెంటీమీటర్స్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 48 సెంటీమీటర్స్ ఫ్రమ్ లెన్స్. అంటే లెన్స్ నుంచి నేను ఎంత దూరంలో ఆబ్జెక్ట్ని పెట్టాలంటే ఎట్ సి. అంటే సి అనేది ఎంత దూరంలో ఉంది అంటే ఫోకల్ లెంత్ 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఫోకల్ లెంత్కి డబల్ దూరంలో ఉంటుంది. అంటే 48 సెంటీమీటర్స్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15లో ఏమన్నాడంటే ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇస్ 12 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ f ఈక్వల్ ఎంత ఇచ్చాడు? నాకు 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. వేర్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ టు గెట్ రియల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. నాకు ఎటువంటి ఇమేజ్ రావాలి? ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలి. ఇది O అయితే ఇది F అవుతుంది, ఇది C అవుతుంది. ఓకే. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే సికి ఎఫ్కి మధ్యలో ఉంటాయి. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? 12 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న దూరం 12. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికున్నది 12. అంటే ఇక్కడికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉంటుందంటే డబల్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. అంటే 24 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ 24 సెంటీమీటర్స్ దగ్గర ఉంటే సేమ్ సైజ్ వస్తుంది. అంటే ఇమేజ్ ఎంత దూరంలో ఉండాలంటే 12 కంటే ఎక్కువగా ఉండాలి, 24 కంటే తక్కువగా ఉండాలి. 12 కంటే ఎక్కువ ఉండాలి, 24 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడ ఇది మిస్టేక్ వచ్చిందన్న, ఇది ఆప్షన్ 2 కాదు, ఆన్సర్ 1 అన్నమాట. ఈ 1 అనేది రైట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఫోకల్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ f ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? నాకు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. At which of the following position should an object placed so that this lens may act as magnifying lens? ఈ లెన్స్ ఎలా ఉండాలంటున్నాడు? మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ గా ఉండాలన్నాడు. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? బిట్వీన్ F అండ్ O. అంటే లెన్స్ కిను ఫోకస్ కి మధ్యలో.
ఈ లెన్స్కి ఫోకస్కి ఉన్న దూరం అయితే ఎంత 10 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే లెన్స్ నుంచి 10 సెంటీమీటర్స్ కంటే తక్కువ దూరంలోనే నేను ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్లో చూసినట్లయితే 15 10 కంటే ఎక్కువ, 20 10 కంటే ఎక్కువ, 25 10 కంటే ఎక్కువ. 10 కంటే తక్కువ ఏంటిది? ఓన్లీ 7 సెంటీమీటర్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 7 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో ఏమన్నారంటే ఏ స్మాల్ బల్బ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. బల్బ్ని ఎక్కడ పెట్టాడు? ఫోకల్ పాయింట్ దగ్గర ఎఫ్ దగ్గర బల్బ్ పెట్టాడు. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎఫ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ బల్బ్ని స్విచ్ ఆన్ చేస్తే ద లెన్స్ ప్రొడ్యూసెస్, ఇక్కడ నుంచి లైట్ రేస్ ఇలా వెళ్తాయి కదా, ఇలా వెళ్ళిన లైట్ రేస్ ఎలా వెళ్తాయి? లెన్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి బయటికి వచ్చేటువంటి లైట్ బీమ్ ఎలా ఉంటుంది? కన్వర్జెంట్ లైట్ బీమా, డైవర్జెంట్ లైట్ బీమా, ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైటా? లైట్ కెనాట్ పాస్. దీంట్లో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంది కాబట్టి రిఫ్రాక్షన్ తర్వాత రేస్ ఎలా వెళ్తాయి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 8 సెంటీమీటర్స్ forms a real image of the same size as the object. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అన్నారంటే 8 సెంటీమీటర్స్. ఇది రియల్ ఇమేజ్ ఆఫ్ ది సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇది ఫామ్ చేసే ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క సైజు ఆబ్జెక్ట్ సైజ్కి ఈక్వల్గా ఉంది. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ విల్ బి డాష్ అన్నాడు. ఆబ్జెక్ట్కి ఇమేజ్కి డిస్టెన్స్ ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు నేను చూసినట్లయితే ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అలాగే ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటేనే ఇమేజ్ కూడా నాకు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. అది కూడా సేమ్ సైజ్. సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కావాలంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉండాలి. కాబట్టి ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇప్పుడు నిన్నేం అడిగాడంటే ఆబ్జెక్ట్కి ఇమేజ్కి డిస్టెన్స్ ఎంత అన్నాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ తీసుకుంటే సి నుండి ఓకున్న దూరం 2f, అలాగే ఓ నుండి ఇటువైపు ఉన్న సికి దూరం ఎంత? 2f. అంటే మొత్తం ఎంత అవుతుంది? ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మధ్య దూరం 4f అవుతుంది. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? నాకు 8 ఇచ్చాడు కాబట్టి 4 × 8 తీసుకుంటే 32 సెంటీమీటర్స్ అవుతుంది. నౌ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19లో ఏమన్నారంటే ఏ వర్చువల్ ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. వర్చువల్ అయి ఉండాలి, ఎరెక్టెడ్ అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలాగే ఉండాలి, తలకిందులుగా ఉండకూడదు అనమాట. అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే లార్జ్ సైజ్ ఉండాలన్నమాట. ఇట్లాంటి ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఫర్ దిస్ పర్పస్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ డాష్ అన్నారు. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? ఇట్లాంటి ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ నాకు ఫామ్ అవ్వాలి అంటే ఈ కాన్వెక్స్ లెన్స్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఎప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది? ఓకి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు? బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టికల్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. 20లో ఏమన్నారంటే when an object is placed at a distance of 36 centimeters from a convex lens. ఆబ్జెక్ట్ కి ఎంత దూరంలో పెట్టాడు? ఇది ఆప్టికల్ సెంటర్ అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? నీకు ఇక్కడ 36 సెంటీమీటర్స్ దూరంలో ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇంకా ఏమన్నాడు? an image of same size of the object is formed. అంటే 36 సెంటీమీటర్స్ దూరంలో ఉంచినప్పుడు నాకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయిందంటే సేమ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫామ్ అయింది అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఈ 36 సెంటీమీటర్స్ అనేది ఏంటిది?
రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే 2f అంటే 36, 2f ఈక్వల్ 36. అయితే ఇప్పుడు నిన్నేమన్నాడు, వాట్ విల్ బి ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెన్స్. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ని లెన్స్ నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో పెడితే ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి అన్నాడు. అంటే ఇక్కడ నాకు ఫోకల్ లెంత్ ఎంత వచ్చిందన్న 18 సెంటీమీటర్స్ వచ్చింది. ఎందుకంటే 2f ఈక్వల్ టు 36 కాబట్టి ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టానన్నాడు, 18 కంటే తక్కువ 10 సెంటీమీటర్స్ దగ్గర పెట్టానన్నాడు. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు, బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఫోకస్. ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో ఉందన్నమాట. ఓకేనా? ఇట్లాంటి కేసులో నాకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్, ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట. ఇలా మనం క్వశ్చన్ని అర్థం చేసుకుని దాన్ని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ప్రీవియస్ పాలిసెట్ బిట్స్లో మనం ఈ టాపిక్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఇది ఏపీ పాలిసెట్ 2019లో అడిగారు. ఏమడిగారు, ఏ కాన్వెక్స్ లెన్స్ forms a virtual image when the object is placed between focus and optical center. Object ఎక్కడ పెట్టాడు, ఫోకస్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉంది. The size of the image as compared to the object. ఆప్టికల్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఉంటే నీకు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్, ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ మ్యాగ్నిఫైడ్ అంటే ఇమేజ్ యొక్క సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లార్జర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ RJU KT IIIT ఎగ్జామ్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమన్నాడంటే, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మైక్రోస్కోప్స్. మైక్రోస్కోప్స్ని వాడడానికి కాన్వెక్స్ లెన్స్ని తయారు చేయడానికి కాన్వెక్స్ లెన్స్ని వాడతారు. రెండో స్టేట్మెంట్ ఏంటి, మైక్రోస్కోప్స్ ఫార్మ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అంటే మైక్రోస్కోప్ వల్ల మనం పెద్ద సైజు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కంటే పెద్ద సైజు ఉన్నటువంటి ఇమేజ్ నాకు ఫామ్ అవుతుంది. మరి దీంట్లో స్టేట్మెంట్ 1 కరెక్టా, 2 కరెక్టా, లేదా 2 కరెక్టా, లేదా 2 తప్ప అని మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్లయితే, ఇది ఏపీ పాలిసెట్ 2015లో అడిగినటువంటి క్వశ్చన్. ఏ వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది నాకు ఎప్పుడు ఫామ్ అవుతుంది, కాన్వెక్స్ లెన్స్ కి ఎంత దూరంలో నేను ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు, ఎక్కడ నేను ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు నాకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటున్నాడు. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, నాకు ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉన్నప్పుడు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇది టిఎస్ పాలిసెట్ 2016లో అడిగినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమన్నారంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడుంది, బిట్వీన్ C2 అండ్ F2. C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉందన్నమాట. అయితే ద ఇమేజ్ ఫార్మ్డ్ డాష్ అన్నాడు. మరి ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ఈ రెండింటి మధ్యలో ఉండే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ C1. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బియాండ్ C1. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చూసి మనం క్లోజ్ చేద్దాం. ఇది టిఎస్ పాలిసెట్ 2018లో అడిగాడు. ఇవి రాంగ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఇక్కడతో మనకి లెన్స్ మీద ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం కాన్కేవ్ లెన్స్ అనేదాన్ని మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.